ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు ఆశ్రయ దుర్గము. 18వ కీర్తన 46వ వచనంలో యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు అని అంటాడు దావీదు భక్తుడు. అసలు ఆశ్రయ దుర్గము అనగా ఒక రక్షణ స్థలము, లేదా భద్రత కలుగ చేసేటువంటి స్థలము, లేక తప్పించుకొని వెళ్ళడానికి ఉండేటువంటి ఒక స్థలము అని అర్థమవుతుంది పిల్లల. కాబట్టి యేసుక్రీస్తుని ఒక రక్షణ స్థలముగా, భద్రత కలుగ చేసేటువంటి స్థలముగా మనం భావించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్నవలెను. ఒకడు ఆ పురములో ఒకదాన్ని పారిపోయి ఆ పుర ద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వవలెను. ఇందులో ఒక గూఢమైనటువంటి అర్థాలను ప్రభు రాయించారు ప్రియులారా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఒకడు తెలియకయే పొరపాటున ఒకరిని చంపితే వాడి మీద ప్రతీకారం చేసుకొని దానికి వచ్చేటువంటి వాడు వచ్చేలోపే వీరు తప్పించుకొని వెళ్ళడానికి ఒక ఆశ్రయపురములను ఏర్పాటు చేయాలి అని అంటాడు ప్రభు. వారు తప్పించుకొని ఆశ్రయపురములకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్రయపురంలో ఉన్నటువంటి పెద్దలకు తాను చేసినటువంటి సంగతినంతా తెలియపరిచిన తర్వాత వాడు తెలియకే చేశాడు కనుక వాడిని క్షమించవచ్చు అనేటువంటి ఆలోచనతో వారు ఆ స్థలములో వాడిని చేర్చుకుంటారు. ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ప్రతి మానవుడు కూడా తెలియకే దేవుని నుంచి దూరమైపోయి సాతాను యొక్క క్రియలను తన జీవితంలో నెరవేర్చుకుంటూ దేవునికి దూరస్తులయ్యి నిత్యమైనటువంటి నరకానికి పాత్రుడయ్యాడు ప్రియులారా. అటువంటి పాత్రుడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి రక్షణ స్థలము ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు వద్ద మాత్రమే ఉంది ప్రియులారా. అందుకని ఇక్కడ అంటాడు, వాడు పారిపోయి ఆ పురము ద్వారమునొద్ద నిలిచి పురము యొక్క పెద్దలు వినినట్లుగా తన సంగతి చెప్పాలి. అవును, ఇక్కడ పెద్దలుగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనపడుతున్నారు. మనం చేసినటువంటి ప్రతి అవిధేయ క్రియలను, మనం చేసినటువంటి లోకానుసారమైనటువంటి క్రియలను, మన తప్పిదాలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వద్ద ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరపడి మనకి ఒక రక్షణ స్థలంగా, లేదంటే భద్రత కలుగ చేసేటువంటి స్థలంగా ఉంటున్నాడు. అందుకనే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతారని వాక్యం సాగిస్తుంది. అలాగే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని నేరేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును కూడా క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే మనకు ఒక ఆశ్రయ దుర్గముగా మనకు కనపడుతున్నాడు ప్రియులారా. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరైతే తెలియక చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఆశ్రయపురానికి చేరి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు తన యొక్క గోడునంతా వెళ్ళబుచ్చుకున్నాడో, తన స్థితిని వెళ్ళబుచ్చుకున్నాడో, వారు ఆశ్రయం ఇచ్చినట్లే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు ఎవరైతే ఉండి వారి అతిక్రమ క్రియలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా వారికి ఏ శిక్షా విధి కలగదు. కాబట్టి యేసు క్రీస్తు ఒక ఆశ్రయదుర్గంగా మనందరికీ ఉంటున్నాడు ప్రియులారా. మనము దేవుడి నుంచి దూరస్థలమయ్యి మనము అన్యులలాగా లోకాశలను నెరవేర్చుకుంటూ శిక్షకు పాత్రుడైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ ఒక ఆశ్రయపురంగా, అనగా ఒక రక్షణ స్థలంగా ఆయన మనందరికీ కూడా కల్వరి శిలువలో రక్తాన్ని చిందించడం ద్వారా ఏర్పాటు చేశారు ప్రియులారా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఈ శిక్ష నుంచి తప్పించేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనందరికీ దయచేస్తున్నాడు. అందుకనే రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తే, బోయాజు రూతుతో అంటున్నటువంటి మాట, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా నీవు వచ్చితివి అని అంటాడు. అవును, ఆయన రెక్కలే మనకు ఆశ్రయము, ఆయన రెక్కలే మన జీవితానికి సమాధానము, ఆయన రెక్కలే మన జీవితానికి రక్షణ, ఆయన రెక్కల క్రిందే మనకు సమాధానము, సంతోషం ఉంది. కాబట్టి ఆశ్రయపరమైనటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే తమ యొక్క రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ మన దుర్గముగా ఉంటున్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. అయితే ఇదంతా కూడా తెలియక చేసింది. అందుకనే పౌలు భక్తుడు కూడా నేను తెలియక చేసి తిని కనుక క్షమించబడితిని అని అంటాడు. కాబట్టి తెలియక చేసినది వేరుగా ఉంటుంది, తెలిసి తెలిసి కూడా పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలిగిస్తే ఆ పాపమునకు క్షమాపణ ఉండదు అని అంటాడు. తెలిసి పరిశుద్ధాత్మను మనము తృణీకరిస్తే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క సమాధానాన్ని, ఆయన ఇచ్చేటువంటి సన్నిహిత సంబంధాన్ని కనుక మనం తృణీకరిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రియులారా. కాబట్టి ఆశ్రయ దుర్గమైనటువంటి మన దేవుడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించబడి ఆయన యొక్క గాయములో మనందరం కూడా దాక్కోవడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఆ మార్గంలోనికి పరిగెత్తుకు వెళ్ళి అతడు పెద్దలకు చెప్పినట్లుగా తన స్థితిని ప్రభువుకు చెప్పుకుంటే ఆయన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేసి మన పవిత్రపరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎంత ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నా ఆయన మనల్ని తృణీకరించలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. మనము ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మనకు ఒక ఆశ్రయముగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆయనను విశ్వసిద్దాం. మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత, ప్రతి విధమైనటువంటి శరీరాశలు, కోరికలను
ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొంది ఆయన ఆశ్రయాన్ని పొందుదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు మాత్రమే మాకు రక్షణ స్థలముగా ఉంటున్నారు ఆయన. మీరు మాత్రమే మేము దాగుచోటుగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. అటువంటి రక్షణ స్థలాన్ని నైనా మేము వదిలిపెట్టుకున్నానైనా ఇదిగోనైనా మీ రెక్కల క్రింద మేము ఉండినట్టుగా సహాయం దయచేయండి. ఒకవేళ మీరు ఇస్తున్నటువంటి ఆ రక్షణను మేము వదిలిపెట్టుకుంటే భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోతాం ప్రభువా. కాబట్టి మేము అటువంటి స్థితిలోకి వెళ్లకుండానైనా మా జీవితంలో ప్రారంభంగానే నైనా మీ కొరకు సాక్షి నిలబడి భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.